అదేవిధంగా ఒక పక్కన సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గత 5 సంవత్సరాలు ఇసుక అంటే మనకి బంగారం కంటే ఎక్కువ అవునా కదా, సామాన్యుడికి అసలు అందుబాటులోనే ఉండేది కాదు. అదేవిధంగా గత ప్రభుత్వ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మాఫియా వనరుగా ఉండేది. స్వయంగా ముఖ్యమంత్రి దీంట్లో భాగస్వామ్యం మాఫియా చేయడం మనం చూసాం. దాదాపు ఈ ఇసుకను ఉపయోగించుకొని 50,000 కోట్లు ఆర్జించారు గత ప్రభుత్వం. మరి ఆ 50,000 కోట్లతో 10 లక్షల పైన ఇల్లు నిర్మాణం చేసుకునేవాళ్ళం. ఎంతో ఇసుక దుర్వినియోగం చేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ అని చెప్పి దాదాపు కొన్ని వేల టన్నులు ఇసుకని మరి అడ్డగోలుగా మాఫియా చేశారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారో మళ్ళీ అదే విధంగా